హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈ పౌల్ట్రీ ఫామ్ పైన అయితే స్ప్రింకర్స్ అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి ఈ రెండు పౌల్ట్రీ ఫామ్స్ వచ్చేసి ఇది 300 ఫీట్లు, అదేవిధంగా ఈ పౌల్ట్రీ ఫామ్ కూడా 300 ఫీట్లు ఉంటుందన్నమాట. దీనికి ఐటమ్ ఏది వాడడం జరిగింది? పౌల్ట్రీ ఫామ్కి మనం పైపులు వచ్చేసి ఏ పైపులు వాడడం జరిగింది, ఎంత గేజ్ పైపులు వాడడం జరిగింది, ఐటమ్ ఎన్ని పట్టడం జరిగింది, ఎంత మెటీరియల్ పట్టింది అనేది కూడా పూర్తిగా ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ స్ప్రింకర్స్ అనేది ఈ రెండింటికి కూడా మనకు దాదాపుగా 70 స్ప్రింకర్స్ వరకు అయితే వాడడం జరిగింది. ఈ స్ప్రింకర్స్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయడం జరిగింది, దీనికి అయిన ఖర్చు ఎంత, ఇవన్నీ మీకైతే ఒక ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, చాలామందికి ఈ స్ప్రింకర్స్ పెట్టినప్పుడు ఈ డస్ట్ రాకుండా, స్ప్రింకర్స్లో జామ్ కాకుండా, అదేవిధంగా ఈ స్ప్రింకర్స్ తక్కువ వాటర్ తీసుకుంటుంది కాబట్టి మోటార్పై ఏ విధమైన భారం పడుతుంది, మోటార్కి ఇబ్బంది కలగకుండా సాఫ్గా వాటర్ ఎలా పంపించాలి స్ప్రింకర్స్కి, మోటార్పై లోడ్ పడకుండా ఏ విధంగా చూసుకోవాలని దానిపై కూడా మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ స్ప్రింకర్స్ గురించి అయితే ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే.